ఐల్ కాల్ యూ బాయ్. మీరు ధైర్యంగా ఉండండి సార్, మీరు భయపడాల్సినంతగా ఏం లేదు. నేనిక్కడ ఉండడం వల్ల మీ అందరికీ ఏదైనా ఆపదొస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఏంటండి దినేష్ గారు, ఎందుకో మీ మొహం ఈరోజు చాలా ఆనందంగా కనబడుతోంది. ఓకే ఓకే, నేను అదే పనిలో యా ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఏ క్యా బాత్ హై, లోపలికొచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతున్నారు? సార్, కుమారస్వామిని కనిపెట్టవలసిన బాధ్యత మా డిపార్ట్మెంట్ నాకిచ్చింది. ఢిల్లీ క్రిమినల్స్ ఫోటోస్ కొన్ని తీసుకొచ్చాను. ఎయిర్పోర్ట్ లో మీ కళ్ళు కప్పిన వాళ్ళు దీంట్లో ఉన్నారేమో చూడండి. టేక్ ఇట్. నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. వై నాట్? సీ, ఇట్స్ మై డ్యూటీ. ఎయిర్పోర్ట్ లో సుధాకర్ కుమారస్వామి ఫోటో తీశాడు. సో డెవలప్ అయిన తర్వాత ఆ ఫోటోని మీకు పంపిస్తాను. అంతవరకు ఇది మీ దగ్గరే పెట్టుకోండి. ఫోటోలు సన్ కలర్ ల్యాబ్ లో ఇచ్చాను. ప్రింట్ అయిన తర్వాత మీకు ఇస్తాను. ఓకే. బాబు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఆ పోనే. ఉదయ్ ఇంట్లో ఉన్నాడా? లేరే, బయటికి వెళ్ళారు. ఓహో, ఐసి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? అమ్మా, సార్ ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చా అమ్మా? రండి సార్, చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, నేను కూరగాయలు తీసుకొని వస్తానమ్మా. హలో, నేను నాన్న, నేను దినేష్ని. ఏరా, డ్యూటీ మీద వెళితే అన్నీ మర్చిపోతావా? వెళ్ళిన ఇన్నాళ్ళకి ఇవాళ ఫోన్ చేసేది. నాన్న, నీకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. మన శిరీష బతికే ఉంది నాన్న. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది? మన శిరీష బ్రతికే ఉందా? అవును నాన్న, నిజమే నాన్న, నిజమే. ఎలా ఉందిరా? నా చిట్టి తల్లి ఎలా ఉంది? ఎక్కడుంది? దానికేం నాన్న, మహారాణిలాగా ఉంది. నేను ఆశపడినట్టుగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని తను హాయిగా ఉంది నాన్న, హాయిగా ఉంది. నాన్న, ఈ మాటలన్నీ చెప్పి
నిన్ను సంతోష పెట్టాలని ఆశపడ్డాను. నా వల్ల కాలేదు నాన్న. తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయిన నాకు తలకు కట్టుకట్టి నడివీధిలోనే నన్ను అనాథగా వదిలి వెళ్ళిపోయింది నాన్న. నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్ను అనాథను చేసి వదిలి వెళ్ళిపోయింది నాన్న. ఇప్పుడు కూడా తన ఇంటికి వచ్చిన నన్ను నా మొహం చూడడం ఇష్టం లేని దానిలాగా ఎక్కడో దాక్కుంది నాన్న, దాక్కుంది. ఒక్కటి మాత్రం నిజం నాన్న, అది చనిపోయిందని మనం బాధపడ్డాం. కానీ దాని దృష్టిలో మాత్రం మనమే చచ్చిన వాళ్ళతో సమానం, చచ్చిన వాళ్ళతో సమానం. నిన్ను బయటికి రప్పించాలని ఇలా మాట్లాడారమ్మా. నేను ఇంతకుముందు నాన్నతో ఫోన్ కట్ చేసి మాట్లాడాను. ఒక్క సెకండ్ అమ్మా. నాన్న, శిరీషతో మాట్లాడండి. నేను శిరీషని. అమ్మా శిరీష, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను నాన్న. నాన్న, శిరీషని తీసుకొస్తాను నాన్న. తప్పకుండా తీసుకురారా, వీలైనంత తొందరగా తీసుకురా. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తుంటాను ఆ చిట్టి తల్లి కోసం. అలాగే నాన్న, నేను వచ్చేటప్పుడు చెల్లాయిని తప్పకుండా తీసుకొస్తాను. ఉంటాను నాన్న. అసలేం జరిగిందమ్మా? నిశ్చితార్థం జరిగాక నన్ను ప్రేమించిన అతను నన్ను ఒక వేసి గృహంలో అమ్మేశాడు. అక్కడికి రైడింగ్ కి వచ్చిన ఉదయ్ గారు నా గతాన్ని విని పెద్ద మనసుతో నన్ను భార్యగా స్వీకరించారన్నయ్య. ఒక మోసగాడి చేతిలో మోసపోయిన నాకు ఆ భగవంతుడు మంచి భర్తనిచ్చాడన్నయ్య. లేదమ్మా, ఇప్పుడు నీకు దొరికిన వాడు కూడా మంచివాడు కాదమ్మా. కిల్లర్ కుమారస్వామి తప్పించుకోవడానికి కారణం నీ భర్త ఉదయమ్మ. నా అన్న దినేష్ తప్పు చేశాడంటే ఎలా నమ్మలేనో, నా భర్త తప్పు చేశాడంటే అలాగే నమ్మలేను. ఇంట్లో నిజాయితీగా కనపడుతూ బయట దుర్మార్గపు పనులు చేసేవాడమ్మా నీ భర్త. నా ముందే నా భర్తను అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందన్నయ్య? అన్నయ్య, ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నావు, నీకు చెల్లెలింట్లో ఉండాలని లేదా? చెల్లెలింట్లో ఉండాలనే ఆశతోనే వచ్చానమ్మా. కానీ తప్పుడు పనులు చేసే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. ఓకే, మై ప్లెజర్. ఉదయ్ ఐపీఎస్ గా వచ్చావా లేక నా చెల్లెలి భర్తగా వచ్చావా? ఉదయ్ ఐపీఎస్ గానే వచ్చాను. నేను మీ చుట్టంగా వచ్చానా, ఐపీఎస్ ఆఫీసర్ గా వచ్చానా అన్న విషయం మీకు తెలుసు. మళ్ళీ వెటకారంగా మీరు అడగక్కర్లేదు. అయితే మళ్ళీ నా మీద అభాండం వేయడానికి వచ్చారన్నమాట. చూడండి, నా భర్త మంచివాడని మీ చెల్లెలు చెప్తే మీరు నమ్మలేదు. కానీ నా అన్న మంచివాడని మీ చెల్లెలు చెప్తే నేను నమ్మాను. మా చెల్లెలు ఏది చెప్పినా నేను నమ్ముతాను. కానీ నువ్వు నేరస్తుడవని నిరూపించడానికి నా దగ్గర ఆధారం ఉంది. ఏంటో ఆధారం? ఎయిర్పోర్ట్ లో ఫోటో తీసిన విషయం మీకు మాత్రమే చెప్పాను. ఆ దొంగ పోలీస్ ఆఫీసర్ ఫోటో కోసం స్టూడియోకి వచ్చాడు. వాణ్ణి వెంబడించడం వల్లనే శిరీషను చూడగలిగాను. నీతో మాత్రమే చెప్పిన ఆ విషయం మరి కుమారస్వామికి ఎలా తెలిసింది?
నేను కుమారస్వామికి చెప్పలేదు. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఈ విషయం మరింకెవరికైనా చెప్పారా? అవును, ఐజీ గారికి మాత్రమే చెప్పాను. అయితే ఆ కుమారస్వామికి ఐజీ తోడుగా ఉన్నాడన్నమాట. సో మనం వెంటనే ఐజీని ఫాలో చేయాలి. ఇందులో ఐజీ హస్తం కూడా ఉంది. ఎస్, మనం లేట్ చేయకూడదు. Come on. Move.